రైట్ అండి. సో ఇప్పుడు మనం నెంబర్ సిరీస్లో నెక్స్ట్ ఇక్కడ రాంగ్ నెంబర్ సిరీస్ చూస్తున్నామండి. సో యొక్క రాంగ్ నెంబర్ సిరీస్ అనేది సో ఏ విధంగా తీసుకోవాలి, క్వశ్చన్స్ వాడు ఎలా ఇస్తారని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో ఇది 8th వీడియోగా వస్తుంది ఇక్కడ. సో నెంబర్ సిరీస్లో రాంగ్ నెంబర్ సిరీస్ ఏం లేదండి, మనకి ఒక సిరీస్ ఇస్తాడు. సో ఆ సిరీస్లో ఒక రాంగ్ నెంబర్ ఉంది, ఆ రాంగ్ నెంబర్ ఐడెంటిఫై చేయమని చెప్పి ప్రశ్న అడుగుతూ ఉంటాడు. లేదా సమ్ కేసెస్లో సో ఐడెంటిఫై ద రాంగ్ నెంబర్ అండ్ రిప్లేస్ ద రాంగ్ నెంబర్ విత్ కరెక్ట్ నెంబర్ అని కూడా మనకి చెప్తూ ఉంటాడు. సో క్వశ్చన్ చూడండి, ఇక్కడ సింపుల్గా ప్రశ్న మనకి ఏ విధంగా ఇచ్చాడో చూద్దామండి. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్. క్రింది సంఖ్యా శ్రేణిలో తప్పు సంఖ్య ఏది అన్నాడండి. సో సింపుల్గా చూడండి, ఇక్కడ 787, 688, సో 590, 494, సో 397 అండ్ 302 అండి. సో ఇప్పుడు ఇందులో రాంగ్ నెంబర్ చెప్పమని అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ మనం డిఫరెన్స్ సిరీస్ ప్రకారం అయితే బ్లైండ్గా మనం డిఫరెన్సెస్ చూద్దాం. 787, 688 అవుతుందంటే సో డెఫినెట్గా మనకి ఇక్కడ 17లో 9 పోతే 8 కాబట్టి సో -99 తీసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ 688, ఇక్కడ మనకి సో చూడండి 17లో 9 పోతే 8. నెక్స్ట్ వన్ 17 - 9 8, 688 అండి. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి మనం -98 చేద్దామండి. -98 చేస్తే 8 - 8 విల్ బి 0. 18 - 9 9, 590 అండి. సో నెక్స్ట్ -97 చేద్దాం. సో 97 చేసినప్పుడు సో 590లో చూడండి 97 మనం సబ్ట్రాక్ట్ చేద్దామండి. సో 97 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, 10 - 7 3, 8 మిగులుతుంది. 18 - 9 9, 493. కానీ ఇక్కడ 494 ఉందండి. సో దిస్ విల్ బి ద రాంగ్ నెంబర్. అంటే మనకి ఒరిజినల్గా 493 ఉండాలి. నెక్స్ట్ వన్ మనం -96 చేద్దాం. అప్పుడు 13లో 6 పోతే 7, 18లో 9 పోతే 9, 397 సరిపోయింది. అంటే -95 చేసామనుకోండి, సో 302 సరిపోతుంది. సో వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్ హియర్ సార్? ఇన్ ద గివెన్ నెంబర్ సిరీస్ ద రాంగ్ నెంబర్ విల్ బి 494 అనేది రాంగ్ నెంబర్గా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఆప్షన్ 3 494 కరెక్ట్ ఆన్సర్, రాంగ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్. సో 11, 13, 17, 25, 39, 73 అండ్ 137. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. సో 11, 13, 17, 25, 39, 73, 137. సో ఇక్కడ మనం సింపుల్గా ఎలా మాట్లాడుకోవచ్చు అంటే 11 + 2 అండి 13, 13 + 4 17, 17 + 8 25. అంటే ఇక్కడ 244 488. అంటే ఇక్కడ మనం జనరల్గా 8 డబల్ 16 కాబట్టి 25 + 16 డెఫినెట్గా 41 అవ్వాలండి. మరి నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయాలి. సో 16 డబల్ 32, నా 41కి 32 యాడ్ చేస్తే 73 కరెక్ట్. నా 32 డబల్ 64, నా 73 + 64 విల్ బి 137. అంటే ఇక్కడ రాంగ్ నెంబర్ విల్ బి 39 ఈజ్ ద రాంగ్ నెంబర్. కనుక ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అయితే మనం సింపుల్గా రాంగ్ నెంబర్ 39 అనే దాన్ని సమాధానంగా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్ 5, 7, 11, 13, 17, 21 అండ్ 23. నా ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 5, 7, 11, 13, 17, 21, 23 అంటున్నాడు. సో ఇవన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్స్లా ఉన్నాయండి, ప్రైమ్ నెంబర్స్ కూడా. యాక్చువల్గా చెప్పాలంటే 5 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7, 7 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11, 11 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13, 13 17, 17 తర్వాత ఇక్కడ జనరల్గా 19 రావాలి. సో 19 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 23 అండి. కనుక సో డెఫినెట్గా రాంగ్ నెంబర్ మనం సో యాక్చువల్గా 19 కరెక్ట్ నెంబర్ అండి. రాంగ్ నెంబర్ విల్ బి 21 ఈజ్ ద రాంగ్ నెంబర్. బట్ ఆప్షన్ 4 రాంగ్ నెంబర్ ఉందండి. 21 అనేది సమాధానంగా ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే సో 4వ ప్రశ్న చూడండి, 21, 30, 41, 56, 69 అండ్ 86 అండి. రైట్, ఒకసారి చూడండి. 21 30 అవుతుందంటే +9 అండి. మరి 30 41 అంటే +11 తీసుకోవాలి. మరి ఇప్పుడు 41 + 13 చేయాలి. సో 13 చేసినప్పుడు 54 అవ్వాలి. సో ఐ హోప్ ఇయర్ రాంగ్ నెంబర్ ఈజ్ 56 మేబీ. అంటే ఇక్కడ 41 + 13 54 అవ్వాలండి. మరి ఇప్పుడు 54కి మనం 15 యాడ్ చేద్దాం. సో 54 + 15 విల్ బి 69. నా 69 + 17 విల్ బి 86. అంటే మనం ఓవరాల్గా ఇక్కడ నెంబర్ ఎంత చెప్పవచ్చు అంటే రాంగ్ నెంబర్ ఈజ్ సో 56 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో హియర్ రాంగ్ నెంబర్ విల్ బి 56. Now, next question, 5th question.
10, 27, 47, 62, 80 అండ్ 97. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. సో 10, 27, 27, 47 అవుతుంది, 47, 62, 62 బికమ్స్ 80, 80 బికమ్స్ 97. అంటే ఇక్కడ సింపుల్గా 10 + 17, 27. నా ఇక్కడ చూస్తే 62 + 18, 80 అయింది. నా 80 + 17, 97. అంటే ఐ హోప్ ఇట్ విల్ బి +18 అవ్వాలండి. సో 27 + 18 ఎంత అవ్వాలి అంటే జనరల్గా 45 అవ్వాలి. అంటే ఐ హోప్ 47 రాంగ్ నెంబర్ అనుకుందాం. నా 45 + 17, 62 సరిపోతుందండి. కానీ ఇక్కడ +17 + 18 +17 + 18 +17. కాబట్టి ఇక్కడ వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్ సార్? సో హియర్ రాంగ్ నెంబర్ విల్ బి 47 అండి. సో 47 అనేది రాంగ్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 45 కరెక్ట్ నెంబర్ అండి. సో ఆప్షన్ విల్ బి చాయిస్ 2, రాంగ్ నెంబర్ ఈస్ 2. నౌ సో సిక్స్త్ క్వశ్చన్ ఏం చెప్తుంది? 101, 203, 610, 2443, 22206, 73237. రైట్, చూడండి ఫ్రెండ్స్, 101, 203 అండ్ 610. సో నెక్స్ట్ నెంబర్ 200,443, 12,206 అండ్ 73237. రైట్ ఫ్రెండ్స్, సో ఇక్కడ 101, 203 అవుతుంది అంటే మనం డబల్ చేసి +1 చేద్దాం. 101 × 2, 202 + 1, 203. నా 203 610 అవ్వాలంటే ఇంటూ 3 చేయాలండి. సో 203 × 3 609 + 1 610. మరి ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. సో 610 ఇక్కడ 2443 అంటే మేబీ ఇంటూ 4 + 1 అవ్వాలి. మరి 610 × 4 2440 +1 చేస్తే 2441 అవుద్దండి. కానీ ఇక్కడ కరెక్ట్ నెంబర్ 2441 చెప్పుకోవచ్చు. ఆ విధంగా తీసుకుంటే నెక్స్ట్ నెంబర్ ఇంటూ 5 + 1 అంటే 2441ని 5తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేస్తే విల్ గెట్ 12,206. సో దెన్ వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్ సార్? హియర్ ద రాంగ్ నెంబర్ ఈజ్ 2443 అనేది రాంగ్ నెంబర్గా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. కాబట్టి ఏం సమాధానం అవుతుంది సార్ ఇక్కడ మనం? సో 2443 అనేది ఈ యొక్క రాంగ్ నెంబర్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. రమేష్, ఒకసారి కెమెరా ఇటు తిప్పువా. నా 7th క్వశ్చన్ చూద్దామండి. సో 8, 16, 32, 64, 120, 256 అండి. ఓకే రైట్, ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ 8 అంటే మనం 2^3గా చెప్పొచ్చు అండి. రైట్, సో అలా కాకుండా మనం సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64, 64 2s are 128 అండి. ఈ నెంబర్ 128 అవుతుంది. నా 128 2s are 256 అండి. కాబట్టి ఈ యొక్క నెంబర్ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే మనం రాంగ్ నెంబర్ ఎంత అంటే సో చాయిస్ 1 ఈజ్ ద రాంగ్ నెంబర్ అండి. సో హియర్ రాంగ్ నెంబర్ విల్ బీ సో ఏం చెప్పొచ్చు అంటే 120. నా 8th క్వశ్చన్ చూద్దామండి. సో 8, 39, సో 76, 120 అండ్ 160 అండ్ నెక్స్ట్ నెంబర్ విల్ బి 207 అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే 8 39 అవుతుంది, 39 76, 76 120, 160 అండ్ 207 అండి. సో మరి ఈ యొక్క ప్రశ్న అనేది సో డిఫరెంట్ సిరీస్తో ఏమైనా ఇచ్చాడా ఒకసారి చెక్ చేద్దాం. 8 31 అవ్వాలంటే ఐ హోప్ ఇట్ విల్ బి +31. ఓకే, నౌ 76 అండి. సో 31కి మనం ఇక్కడ 37 యాడ్ చేద్దాం. 39 + 37 76. నౌ నెక్స్ట్ నెంబర్ విల్ బి +41 అవ్వాలండి. ఎందుకంటే 31 37 సక్సెసివ్ ప్రైమ్ నెంబర్స్ కనుక నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 41. సో 6 + 1 7 అవుతుంది, 7 + 4 11 అంటే ఇక్కడ 117. కనుక ఇప్పుడు 41కి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 43 యాడ్ చేస్తే 120 + 43. సో ఇక్కడ మనకి జనరల్గా 117 + 43 160 అండి. కాబట్టి వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్? హియర్ వెరీ సింపుల్, ద రాంగ్ నెంబర్ విల్ బి 120 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో ఈ విధంగా సో 160కి మనం 47 యాడ్ చేద్దాం. సో 207. సో రాంగ్ నెంబర్ విల్ బి 120 ఈజ్ ద రాంగ్ నెంబర్. నౌ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th one. 81, 100, now 121, so 144 and 170 and 196. రైట్ ఫ్రెండ్స్,
సో ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ సో 81, 100, 121, 144, 170, 196. సో 81 we can express as 9 power 2. 100 is 10 power 2. So 121 means 11 power 2. 144 means 12 power 2. Now 170 means, so this will be not 13 square అండి, 13 square plus 1. సో నెక్స్ట్ నెంబర్ 14 square అండి. కాబట్టి ఇక్కడ ఒరిజినల్ నెంబర్ అయితే 169 ఉండాలండి. కాబట్టి వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్? సో 170 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో హియర్ రాంగ్ నెంబర్ విల్ బి 170 ఈజ్ ద రాంగ్ నెంబర్ అండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ చాయిస్ 1 ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్. సో 10th క్వశ్చన్ ఏం చెప్తుంది ఇక్కడ? 8, 9, 17, 26, 43 అండ్ 69 అండ్ 113 అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 8, 9, 17, 26, 43, 69, 113. సో మరి ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నలో సింపుల్గా చెప్పాలి అంటే మనం సో 9 ప్రిసీడింగ్ నెంబర్ 8 అండి. సో 9 plus 8 విల్ బి 17 ఫాలోయింగ్ నెంబర్. 17 ప్రిసీడింగ్ నెంబర్ 9 కనుక 17 plus 9 విల్ బి 26. సో 26 ప్రిసీడింగ్ నెంబర్ 17. సో 26 plus 17 43. Now 43 preceding number 26. Now 43 plus 26 will be 69. Now 69 preceding number 43. So 69 plus 43 will be 112 అండి. కనుక ఇక్కడ 113 ఇచ్చాడు కనుక దెన్ వాట్ అబౌట్ అవర్ రాంగ్ నెంబర్? 113 ఈజ్ ద రాంగ్ నెంబర్. కాబట్టి ఈ యొక్క ప్రశ్నలో మనం తప్పుగా ఇవ్వబడినటువంటి తప్పు సంఖ్య ఏది అంటే 113గా మనం చెప్పాలి. ఒకవేళ దాన్ని కరెక్ట్ నెంబర్తో రిప్లేస్ చేయమంటే 112 అనేది సమాధానంగా అయితే ఇక్కడ ఎంచుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ రాంగ్ నెంబర్ సిరీస్లో 10 ప్రశ్నలను చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న మనకి ఏం చెప్తుంది కండిషన్ చూద్దామండి. నౌ 3, 3, 6, 18, 72, 380. ఓకేనా? నెక్స్ట్ వన్ 2160. రైట్ ఫ్రెండ్స్, సో కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ 3 1 time 3, 3 2s are 6, 6 3s are 18, 18 4s are 72, 72 5 times. సో 72 5 times means 360 అండి, నాట్ 380. 72 5s are 75s are 350, 5 2s are 10, 350 plus 10 360 అండి. కనుక ఇక్కడ 360. నౌ 360 into 6 అండి. సో ఆన్సర్ 2160. కనుక వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్ సార్? హియర్ ద రాంగ్ నెంబర్ గివెన్ ఈజ్ సో 380 అండి. సో రాంగ్ నెంబర్ మనకి ఇక్కడ 380 ఇవ్వబడింది. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 11th అయిపోయిందండి. 12th క్వశ్చన్ చూడండి. 4, 25, 62, 123, now 214. now next number will be 341. now friends, ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే 4, 25, 62, 123, 214, 341 అన్నారండి. సో ఇక్కడ జాగ్రత్తగా మనం తీసుకోగలిగితే మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ 25 అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ 3 power 3 minus 2. 62ని 4 power 3 minus 2. Now 123 means 5 power 3 minus 2. So 214 means 6 power 3 minus 2. So 341 means 7 power 3 minus 2. ఎందుకంటే 343 minus 2. Now ఇక్కడ 2 power 3 minus 2 అంటే జనరల్గా 6 ఉండాలి. సో వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్ సార్? 4. సో ఆన్సర్ విల్ బి 4 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో వెరీ ఫస్ట్ నెంబరే మనకి ఇక్కడ రాంగ్ నెంబర్ ఇచ్చాడండి. యాక్చువల్గా ఒరిజినల్గా అక్కడ 6 ఉండాలి, కానీ రాంగ్ నెంబర్ 4 అవుతుందండి. ఎందుకంటే సో 4 2 cube minus 2 అండి. ప్యాటర్న్ ఎలా ఉంది? n power 3 minus 2 ప్యాటర్న్లో ఉందండి. n అనేది సక్సెసివ్ న్యాచురల్ నెంబర్. సో 2 3 4 5 6 7, బట్ n అనేది ఇక్కడ 2 కనుక 2 power 3 8, 8 minus 2 ఎంత అంటే 6 అవ్వాలి. 4 ఇచ్చారు కనుక 4 ఈజ్ ద రాంగ్ నెంబర్. మరి ఇప్పుడు 13th క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్లో 9, 25, now here 49, so 81, so next number 169 and 289 అండి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. 9 we can express 3 power 2, 25 means 5 power 2, 49 is 7 power 2, so 81 means 9 power 2, so 169 means 13 power 2, 289 means 7 power 2 అండి. సో ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే 3 5 7 13 17 ప్రైమ్ నెంబర్. సో వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్ సార్? సో దిస్ విల్ బి ద రాంగ్ నెంబర్. ఎందుకంటే 3 5 7 11 రావాలండి. అంటే ఒరిజినల్గా అయితే 121 ఉండాలి. కనుక వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్ హియర్? 81.
సో హియర్ రాంగ్ నెంబర్ ఈజ్ 81. సో ఒరిజినల్గా అక్కడ ఎంత ఉండాలి అంటే 121 ఉండాలండి. సో రాంగ్ నెంబర్ మనకి ఇక్కడ 18 అవుతుందని చెప్పుకోవచ్చు. చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ 13th క్వశ్చన్ చూద్దాం. సో 13th క్వశ్చన్లో మనకి 100 అండ్ 101. సో నెక్స్ట్ నెంబర్ విల్ బి 105. సో నెక్స్ట్ నెంబర్ 114, నెక్స్ట్ నెంబర్ 132 అండ్ 155 అండి. నో ఫ్రెండ్స్, సో 101 అవుతుంది అంటే డెఫినెట్గా ఇక్కడ +1 అండి, +1. 101, 105 అంటే +4 తీసుకోవాలి. 105, 114 మీన్స్ +9 తీసుకోవాలి. 114, 132 మీన్స్ ఇక్కడ మనం సింపుల్గా +16 అండి. సో 114 + 16 130 అండి, 132 ఇచ్చాడు. సో 130 + 25 అండి. సో 130 + 25 155 కరెక్టే. కాబట్టి వాట్ ఎవర్ ద రాంగ్ నెంబర్స్ ఆర్, సో ఇన్ ద గివెన్ నెంబర్ సిరీస్ ద రాంగ్ నెంబర్ విల్ బి 132 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో ఆప్షన్ 2 132 ఈజ్ రాంగ్ నెంబర్. నెక్స్ట్ వన్ అండి 15th వన్ చూడండి. 116, 115 అండ్ 111. సో నెక్స్ట్ నెంబర్ విల్ బి 102 అండ్ 86. సో 61 అండ్ 35. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూద్దాం. సో 116, 115 మీన్స్ -1. 115, 111 మీన్స్ -4. సో 111, 102 మీన్స్ -9. సో 102, 86 మీన్స్ -16. Now 86, 61 -25. So here it will be -36. చూడండి, 102 -16, 86 ఓకే. బట్ 86 -25, 61 కూడా ఓకే. బట్ 61 -36 అండి. సో 61లో మనం 36 సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ ఓన్లీ 25. బట్ ఇక్కడ 35 ఈజ్ టేకన్ సార్. సో 35 మీన్స్ కరెక్ట్ నెంబర్ 25 అండి. దెన్ వాట్ అబౌట్ అవర్ రాంగ్ నెంబర్ సార్? హియర్ వెరీ సింపుల్, ద గివెన్ రాంగ్ నెంబర్ విల్ బి 35 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో 35 రాంగ్ నెంబర్ మీన్స్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం 15 క్వశ్చన్స్ మన రాంగ్ నెంబర్ సిరీస్ మీద ఇక్కడ డిస్కస్ చేస్తాం. మరి మరొక 5 ప్రశ్నలు వాడు ఏం చెప్తున్నాడని చూద్దామండి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16 to 20 అండి. సో 16 to 20 అంటే నెక్స్ట్ 5 క్వశ్చన్స్ అండి. ఏం మాట్లాడుతున్నాం అంటే, క్రింది సంఖ్యా శ్రేణిలో ఒక సంఖ్య తప్పుగా ఇవ్వబడింది, తప్పు సంఖ్య స్థానంలో వచ్చే సరైన సంఖ్యను కనుగొనండి అన్నాడు. సో ఒక సంఖ్య రాంగ్ నెంబర్ ఉందంట, ఆ రాంగ్ నెంబర్ని కరెక్ట్ నెంబర్తో రిప్లేస్ చేయండి. సో ఎనీ వన్ నెంబర్ ఈజ్ రాంగ్ ఇన్ ద సిరీస్ గివెన్ బిలో, ఫైండ్ ద కరెక్ట్ నెంబర్ అండ్ రిప్లేస్ ద రాంగ్ నెంబర్ విత్ ద కరెక్ట్ నెంబర్. సో కరెక్ట్ నెంబర్గా రిప్లేస్ చేయాలంటే రాంగ్ నెంబర్ ప్లేస్లో చూద్దాం. ఇక్కడ 5, 9, 16, 29. సో హియర్ 52, 103 అండ్ 200. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూస్తే మీరు ఇక్కడ సో 5, 9 అవుతుందండి. సో 5, 9 అవ్వడానికి పాసిబిలిటీ 5 2s are 10, 10 - 1. ఓకే, సో చూద్దాం. ఇంటూ 2 -1 లెట్ us assume. సో ఇక్కడ 9 చూడండి, 9 2s are 18, 18 - 2. నౌ హియర్ 16 2s are 32 అండి. సో 32 - 3 మీన్స్ 29. సో 29 ఆల్సో కరెక్ట్ నెంబర్. నౌ హియర్ 29 2s are 58, 58 - 4 అండి. సో రాంగ్ నెంబర్ ఈజ్ 52. ఎలా చెప్తున్నాం? 52 కాదండి, 29 2 = 58. 58లో నుంచి మనం 4ని సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ ఓన్లీ 54. సో రాంగ్ నెంబర్ 52, కరెక్ట్ నెంబర్ 54. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. 54 2s are 108, 108 - 5. ఎస్, 103 కరెక్ట్ అండి. సో 103 2s are 206, 206 - 6 అండి 200. సో మీన్స్ హియర్ వెరీ సింపుల్ సార్. సో ఫర్ అవర్ క్వశ్చన్ రాంగ్ నెంబర్ ఈజ్ 52 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో ఇప్పుడు రాంగ్ నెంబర్ని కరెక్ట్ నెంబర్తో రిప్లేస్ చేయాలంట. దెన్ వాట్ అబౌట్ అవర్ కరెక్ట్ నెంబర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ సార్? హియర్ కరెక్ట్ నెంబర్ విల్ బి 56 ఈజ్ ద కరెక్ట్ నెంబర్. కాబట్టి ఇక్కడ 54. సో కరెక్ట్ నెంబర్ 54 మీన్స్ వాట్ అబౌట్ 54 సార్? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో ఒక సంఖ్య తప్పుగా ఇవ్వబడిందంట, తప్పు సంఖ్య స్థానంలో వచ్చే సరైన సంఖ్యని కనుగొనండి. అంటే రాంగ్ నెంబర్ని కరెక్ట్ నెంబర్తో రిప్లేస్ చేస్తే వాట్ అబౌట్ ద కరెక్ట్ నెంబర్ అని చెప్తున్నాడండి. సో నేను 17th క్వశ్చన్ చూద్దాం. ఈ 5 క్వశ్చన్స్కి ఇదే లాజిక్ అండి, సేమ్. సో 116, నా 115. సో నెక్స్ట్ నెంబర్ 111 అండ్ 102 అండ్ 86. సో నెక్స్ట్ వన్ 61 అండ్ 35. నా ఫ్రెండ్స్, సో సింపుల్గా చెప్పాలంటే 116 - 1 115, 115 - 4 111,
111 minus 9 102, 102 minus 16 అండి, 102 minus 16 86 అండి. Here minus 25, so 86 minus 25 61. Now here so minus 36. Now సింపుల్గా చూడండి, 61లో 36 సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ ఓన్లీ 25, బట్ సో టేకెన్ హియర్ 35 టేకెన్ సార్. సో హియర్ యువర్ రాంగ్ నెంబర్ విల్ బీ ఇన్ ద గివన్ నెంబర్ సిరీస్. రాంగ్ నెంబర్ ఈజ్ 35. So we need to replace the wrong number with correct number. Then here our correct number will be, so 25 is our correct number అండి. ఎందుకంటే 61 minus 36 ఎంత 25, కనుక ఏ నెంబర్తో రిప్లై చేయాలి, రాంగ్ నెంబర్ని కరెక్ట్ నెంబర్తో. సో కరెక్ట్ నెంబర్ ఈజ్ 25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి లాస్ట్ 3 క్వశ్చన్స్ చూద్దామండి, ఈ ప్యాటర్న్లోనే ఉన్నాయి. రాంగ్ నెంబర్ ఐడెంటిఫై చేసి రాంగ్ నెంబర్ని కరెక్ట్ నెంబర్తో రిప్లై చేయమంటున్నాడు. చూడండి, 17, 28, 49 and 80, so 123, so next one 172, so next one will be 233. Right friends, చూడండి ఇక్కడ 17 plus 11 28, 28 plus 21 49, 49 plus 31 80, సో 80 plus 41 అండి, 80 plus 41 ఏమవుద్దంటే సో డెఫినెట్గా 121 అవుద్దండి. సో రాంగ్ నెంబర్ 123, కరెక్ట్ నెంబర్ 121. నా నెక్స్ట్ చూద్దాం. సో ప్లస్ 51, 121 ప్లస్ 51 172. నౌ 172 ప్లస్ 61 అండి, సో డెఫినెట్గా 233. దెన్ వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్ 123, వాట్ ఈస్ ద కరెక్ట్ నెంబర్ 121. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి 18th క్వశ్చన్లో మనకి రాంగ్ నెంబర్ ఏమి ఇవ్వబడింది అంటే 123 అండి. సో దాన్ని మనం కరెక్ట్ నెంబర్తో రిప్లై చేయాలి కనుక హియర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ ది కరెక్ట్ నెంబర్ విల్ బి 121 అండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్న ఏమవుద్దంటే ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 19th క్వశ్చన్. 4, 6, 9, 14, 21, 28 and 45. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 4, 6, 9, 14, 21, 28, 45 అంటున్నాడు. సో ఇక్కడ మనకి రాంగ్ నెంబర్ని కరెక్ట్ నెంబర్తో రిప్లై చేయాలి కనుక సో ఒకసారి చూద్దాం. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే 4 అనే నెంబర్ 6 అవుతుందంటే 4 + 2 6. నా 6 + 3 9, 9 + 5 14, కాబట్టి డెఫినెట్గా +7 అవ్వాలి 21. నెక్స్ట్ నెంబర్ డెఫినెట్గా మనకి +11 అవ్వాలి. సో +11 అవ్వాలి అంటే ఇక్కడ 32 రావాలండి. 21 + 11 32. So what are the differences here? Here the differences are successive prime number. అంటే వరుస ప్రధాన సంఖ్యలు అనేవి ఇక్కడ మనకి సో డిఫరెన్సెస్గా వచ్చాయని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే 32కి మనం 1 3 అండి 13 యాడ్ చేస్తే 32 + 13 విల్ బి 45. సో కాబట్టి ఇక్కడ రాంగ్ నెంబర్ ఎంత అంటే 28. కరెక్ట్ నెంబర్ని రిప్లై చేయాలి కనుక ఈ యొక్క 19వ ప్రశ్నకి కరెక్ట్ నెంబర్ 32. ఇక్కడ యొక్క ప్రశ్నలో మనకి రాంగ్ నెంబర్, సో రాంగ్ నెంబర్ విల్ బి సో 28 అండి. నా దాన్ని కరెక్ట్ నెంబర్తో రిప్లై చేయమన్నారు కాబట్టి హియర్ కరెక్ట్ నెంబర్ విల్ బి 32 ఈజ్ ద కరెక్ట్ నెంబర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 20. సో చివరి ప్రశ్న అండి. సో ఈ యొక్క వీడియోలో చివరి ప్రశ్న మనం చూడండి. 2, 1, 6, 6, 12, 24, 20 and 60. So which will be the wrong number? So identify the wrong number and replace the wrong number with a correct number. So నాకు సింపుల్గా అనిపిస్తుంది ఇక్కడ 23s are 60, 12 2s are 24, 6 1s are 6. అంటే ఇక్కడ మనం 2 నెంబర్స్గా డివిజన్ చేసుకోగలిగితే సమూహంగా 6 1s are 6, 12 2s are 24, 23s are 6. అంటే ఇక్కడ డెఫినెట్గా 0 రావాలండి. ఓల్ నెంబర్ 0 1 2 3 ఓల్ నెంబర్ 2 into 0 becomes 0 అండి. సో వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్ 1. So your wrong number for the question number 28, wrong number will be 1 అండి. సో రాంగ్ నెంబర్ని మనం కరెక్ట్ నెంబర్తో రిప్లై చేయాలి కనుక ఇక్కడ 2 into 0 డెఫినెట్గా 0 అవుద్ది కనుక 0 ఈజ్ ద కరెక్ట్ నెంబర్. సో ఆన్సర్ విల్ బి 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఉంటుందో మనం దీన్ని సో వీడియో 8 కింద మనం ఇక్కడ చేయడం జరిగిందండి. సో కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా మీకు సో నెంబర్ సిరీస్లో రాంగ్ నెంబర్ సిరీస్ని ఏ విధంగా కనుక్కోవాలి, రాంగ్ నెంబర్ని కరెక్ట్ నెంబర్తో ఎలా రిప్లై చేయాలని చెప్పి ఇక్కడ 20 ప్రశ్నలు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.